ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులందరికీ నమస్కరిస్తూ మనసులో ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాము. అలాగే ఈ రోజు భగవద్గీత పారాయణాన్ని చేసుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి మరియు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నమస్కారాలు మరియు ధన్యవాదాలు. మరి ప్రీవియస్ సెషన్ లో మనము కర్మయోగంలోని 3 శ్లోకాలు నేర్చుకున్నాము. దాని గురించి కొద్దిగా తెలుసుకొని తదుపరి శ్లోకాల్లోకి వెళ్దాము. ఎవరి ధర్మం వారు పాటించడమే అత్యంత శ్రేయస్కరము, పరధర్మం పాటించడము అత్యంత భయంకరము. మరియు ఆ ఏది పాపము ఏది పుణ్యం అది తెలిసినప్పటికీ కూడా మనము పాపం చేయడానికి ఏది ప్రేరేపిస్తుంది అని అర్జునుడు అడగగా శ్రీకృష్ణ పరమాత్మ దానికి సమాధానంగా కామక్రోధాలు అని తెలియజేశారు. మరి ఈ రోజు తదుపరి శ్లోకాలు మనము నేర్చుకుందాము. కర్మయోగంలోని 38 నుండి ఈరోజు మనము నేర్చుకున్నాము. కర్మయోగంలోని 38వ శ్లోకము. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలిన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలిన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఈ శ్లోకం యొక్క భావము: ధూమేన వ్రియతే వహ్నిః, ధూమం చేత అగ్ని అనేది కప్పబడి ఉన్నది. యథాదర్శో మలేన చ, అలాగే అద్దం అనేది దుమ్ముతో ఎలాగైతే కప్పబడి ఉందో. యథోల్బేనా వృతో గర్భః, శిశువు అనేది ఒక గర్భంలో ఎలాగైతే కప్పబడి ఉందో. తథా తేనేదమావృతం, అలాగే మన ఆత్మ కూడా కామము చేత కప్పబడి ఉన్నది అనేది ఈ శ్లోకం యొక్క భావము. ఎలాగైతే ధూమము చేత అగ్ని కప్పబడి ఉందో, ఎలాగైతే దుమ్ము చేత అద్దం కప్పబడి ఉందో, మరి ఎలాగైతే శిశువు గర్భం చేత కప్పబడి ఉందో, అలాగే మన ఆత్మ కూడా కామము చేత కప్పబడి ఉన్నది. నెక్స్ట్ కర్మయోగంలోని 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ
దుష్పూరేణ చల నలేన చ. ఈ శ్లోకం యొక్క భావము: కౌంతేయ, ఓ కుంతిపుత్రుడ అర్జున, అనలేన, అనలేన అంటే ఇక్కడ అగ్ని వంటిది. దుష్పూరేణ, దుష్పూరేణ అంటే పూరించడానికి వీలు ఆ కాకుండా అనేది పూరించడానికి సాధ్యము కానటువంటిది అగ్ని. దుష్పూరేణ నలేనచ అంటే పూరించడానికి వీలు కానటువంటిది అగ్ని. కామరూపేణ అలాంటి ఈ కామము కూడా ఆ అగ్ని లాంటిదే. జ్ఞానీన జ్ఞానికి, నిత్య వైరిన ఇది ఎల్లప్పుడూ శత్రువే ఈ కామం అనేది. ఏతేన జ్ఞానం ఆవృతం, ఈ కామం అనేది జ్ఞానుల ఎవరికైనా కూడా కామం అనేది జ్ఞానాన్ని కప్పివేస్తుంది అనేది ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. ఆవృతం జ్ఞానమేతేన అంటే ఈ కామము అనేది ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ఆవృతం అంటే ఆవరిస్తుంది, కప్పివేస్తుంది. జ్ఞానినో నిత్య వైరిన, ఇది జ్ఞానులకి ఎప్పుడు కూడా, ఇది జ్ఞానానికి ఎప్పుడు కూడా పెద్ద శత్రువు. కామరూపేణ కౌంతేయ, ఓ కుంతిపుత్రుడా, ఇది కామం అనేది ఒక అగ్ని లాంటిది, అది ఎప్పుడు కూడా పూరించడానికి సాధ్యం కానిది. అగ్ని ఎప్పటికీ చల్లారదు అని అంటారు కదా. సో అగ్ని ఎప్పుడు చల్లారదు అని అంటే అగ్నిలాగా కామము కూడా ఎప్పుడు కూడా చల్లారకుండా ఉంటుంది. కాబట్టి జ్ఞానానికి ఇది ఎప్పుడు కూడా శత్రువు. ఎప్పుడు కూడా కామం అనేది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఆవృతం జ్ఞాన మేతేన. కర్మయోగంలోని 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధి, ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే. ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే. ఏతైర్విమోహయత్యేష జ్ఞానమృత్య దేహినం. ఏతైర్విమోహయత్యేష జ్ఞానమృత్య దేహినం. ఇంద్రియాని మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, దీనికి వాసస్థానము అని చెప్పబడును. అంటే ఈ కామానికి స్థానము ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి స్థానం ఏంటి అంటే మన ఇంద్రియాలు, మనసు, అలాగే బుద్ధి. ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాల ద్వారానే కామం ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని కప్పివేసి ఏతైర్వి మోహయత్యేష ఈ జీవాత్మను మోహితునుగా చేస్తుంది. మోహితునుగా చేయడము అనంటే కోరికల పుట్టగా చేస్తుంది అన్నమాట. ఒకదానిపైన కోరికలను విజృంభజేస్తుంది మోహితుడిని చేయడము అంటే. ఇంద్రియాలు, మనసు, బుద్ధిలోనే మనకి కామం అనేది ఉంటుంది. అక్కడి నుంచి పుట్టుకొచ్చిన కామం జ్ఞానాన్ని కప్పివేసి ఈ జీవాత్మను మోహితుడుగా చేస్తుంది, కోరికలను ప్రేరేపిస్తుంది అనేది ఈ శ్లోకం యొక్క భావము. కర్మయోగంలోని 41వ శ్లోకము. తస్మాత్త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతవర్షభాం పాపాన్ మాం ప్రజహీయేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభాం పాప్మానం ప్రజహీయేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ కాబట్టి, భరతర్షభ ఓ అర్జున, త్వం నీవు, ఇంద్రియాని నియమ్య ఇంద్రియాలను అదుపు చేయడానికి నువ్వు ప్రయత్నించు.
జ్ఞాన విజ్ఞాన నాశనం. ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నశింపజేయునట్టి ఏవం పాప్మానం, ఈ మహాపాపాత్మకమైన ఈ కామాన్ని ఈ ప్రజహి అవశ్యముగా సంహరింపుము, అంటే వీలైనంత త్వరగా నువ్వు దానిని సంహరించు, అంటే దానిని చంపేయి, ఆ కామాన్ని చంపేయి, ఎందుకంటే ఇది అత్యంత పాపాత్మకమైనది. ఈ కామాన్ని చంపాలి అని అంటే నువ్వు చేయవలసింది ఏంటి అంటే ఇంద్రియాలను నిగ్రహించడము. ఓ భరతర్షభ, ఓ అర్జున అనేది శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. కర్మయోగంలోని 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్తు సహా. ఇంద్రియాని పరాని, ఇంద్రియాలనేవి స్థూల శరీరం కంటే కూడా శ్రేష్టమైనవి, అలాగే బలమైనవి. ఇక్కడ మనకి శరీరము, దాని తర్వాత ఇంద్రియాలు. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కంటే కూడా మనసు ఇంకా శక్తివంతమైనది. మనసస్తు పరాబుద్ధి, మనస్సు కంటే కూడా ఇంకా బుద్ధి శక్తివంతమైనది. యో బుద్ధేహ పరతస్తు సహా, బుద్ధి కంటే కూడా సహా అంటే ఇక్కడ ఆత్మ అనేది ఇంకా శ్రేష్టమైనది, శక్తివంతమైనది. ఇక్కడ మనకు ఒకదానికంటే ఇంకొకటి శక్తివంతమైనది అనేది తెలియజేస్తున్నారు. ముందు శ్లోకంలో ఇంద్రియాల నుంచి ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి, ముందుగా నువ్వు చేయవలసింది ఇంద్రియాలను నిగ్రహించడము. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహు, శరీరం కంటే కూడా ఇంద్రియాలు శ్రేష్టమైనవి, శక్తివంతమైనవి. దానికంటే కూడా పరం మనహ, మనస్సు ఇంకా శక్తివంతమైనది. మనసస్తుహ పరా బుద్ధి, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది, బుద్ధి కంటే కూడా ఆత్మ ఇంకా శక్తివంతమైనది అనేది ఈ శ్లోకం యొక్క భావము. కర్మయోగంలోని 43వ శ్లోకము. ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా, ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసతం. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం బుద్ధే పరం, ఈ విధముగా బుద్ధి కంటే కూడా పరం అంటే సూక్ష్మమైనది, బలమైనది, శక్తివంతమైనది, శ్రేష్టమైనది ఆత్మ. బుద్ధ్వా ఆత్మన, ఇది తెలుసుకొని నువ్వు బుద్ధి ద్వారా మనసుని జయించు. సంస్తభ్య అంటే వశపరుచుకో, బుద్ధి ద్వారా మనసుని వశపరుచుకో. మహాబాహో, ఓ అర్జున. దురాసదం, కామరూపం, దుష్టమైన ఈ కామము. శత్రుం జహి, ఈ శత్రువుని నువ్వు జహి అంటే నిర్మూలించు, జయించు అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. బుద్ధి అనేది అత్యంత శక్తివంతమైనది ఆ మనసు కంటే కూడా, కాబట్టి బుద్ధి ద్వారా నువ్వు మనసుని వశపరుచుకొని అత్యంత శత్రువైన ఈ కామాన్ని నువ్వు జయించు. ఓ మహాబాహో, ఓ అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఇది ఈ 6 శ్లోకాలు. దీనిని మనము ఇంకొకసారి డీటెయిల్డ్ గా చెప్పుకుందాము. మనం ఈరోజు తెలుసుకున్న ఈ 6 శ్లోకాలు కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయి అనంటే, ముందుగా జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఎలాగా అనేది 3 ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి చెప్పి దానిని కంపేర్ చేస్తూ చెప్పారనమాట. ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ధూమం చేత అగ్ని కప్పబడినట్టు. ధూమము అంటే పొగ, మనకు పొగ నిండుకున్నప్పుడు దాని లోపల అగ్ని అనేది మనకి కనిపించదు.
అలాగే ఇప్పుడు ఆ మనకి బొగ్గు కూడా మనకి ఏంటంటే దాని మీద నల్లగా వచ్చేస్తుంది. దాన్ని మనం కొంచెం ఇలా కదిలించినప్పుడు లేదా దాని మీద ఆ మనకి కట్టెల పొయ్యి మీద మనం వంట చేస్తున్నప్పుడు ఇది గ్రహించవచ్చు. దాని మీద కొంచెం గాలి ఇలా వీస్తున్నప్పుడు మళ్ళీ ఆ పైన లేయర్ మనకి వెళ్ళిపోయి లోపల అగ్ని అనేది కనిపిస్తుంది. సో అది కవర్ అయినంత సేపు మనకి అది బొగ్గులాగా దాని లోపల అగ్ని అనేది మనకి కనిపించదు. అలాగే అద్దం మీద మొత్తం దుమ్ము ఉందనుకోండి, దాని మీద మన ఇమేజ్ మనకి క్లియర్ గా కనిపించదు. అలాగే శిశువు కూడా అమ్మ కడుపులో ఉన్నంత సేపు అమ్మ గర్భం అనేది కప్పివేస్తుంది కాబట్టి శిశువు కూడా కనిపించదు. సో ఈ మూడు ఎలాగైతే గర్భము కప్పివేసినట్టుగా, అలాగే దుమ్ము కప్పివేసినట్టుగా, అలాగే పొగ కప్పివేసినట్టుగా మన జ్ఞానాన్ని కూడా కామం అనేది కప్పివేస్తుందంట. కాబట్టి ఆ లేయర్ ఉన్నంతసేపు, ఆ కామం ఉన్నంతసేపు మనకి ఆ జ్ఞానం అనేది మనకి బయటికి రాలేదు. ఎప్పుడైతే మనము ఆ దుమ్మును క్లియర్ చేస్తామో, ఆ ధూమాన్ని క్లియర్ చేస్తామో, ఆ గర్భం నుంచి ఎప్పుడైతే ఆ ఆ చీ బయటికి వస్తుందో అప్పుడే వీటి అసలు స్వరూపాలు మనకి కనిపిస్తాయి. ఆ శిశువు మనకు కనిపిస్తుంది. మన ప్రతిబింబం మనకు అద్దంలో క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే లోపల దాగి ఉన్న అగ్ని కూడా మనకి కనిపిస్తుంది. సో మనం కూడా ఈ కామాన్ని ఆ ఆ కామాన్ని తొలగించినప్పుడే లోపలున్న జ్ఞానం కూడా మనకి బయటికి కనిపిస్తుంది అనేది మనము తెలుసుకున్నాం. అలాగే ఈ కామాన్ని ఒక అగ్నితో మనకి కంపేర్ చేశారు నెక్స్ట్ శ్లోకంలో. ఎందుకంటే అగ్ని ఎప్పుడు రగులుతూ ఉంటుంది. అలాగే కామము తీర్చినంతసేపు కూడా తీర్చాలని ఎంత ప్రయత్నం చేసినా అది రగులుతూనే ఉంటుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో అగ్నికి కంపేర్ చేశారనమాట. అగ్నిని మనం ఎంత దాని కోరికను తీర్చాలని ప్రయత్నించినా కూడా అది ఇంకా రగులుతూనే ఉంది తప్ప ఆరిపోదు. ఎలాగైతే మనం నెయ్యి వేసినంత కాలము అది రగులుతూనే ఉంటుంది, దాని కోరిక తీర్చినంత కాలం ఇంకా విజృంభిస్తుంది, కానీ అది తగ్గిపోదు. కామం కూడా ఇలాంటిదే. అది తీర్చే కొద్దీ అది ఇంకా శక్తివంతంగా తయారయ్యి ఇంకా ఎక్కువగా మారుతుందన్నమాట. అది మనకి తెలియజేశారు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినం. మరి అలాంటి కామం అనేది మనకి ఎప్పుడు కూడా నిరంతరం నిత్య వైరినం అంటే ఎప్పుడు కూడా శత్రువే, ఎల్లప్పుడూ కూడా మనకి శత్రువే. అది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకొని మనకి అలాంటిది ఏదైనా మనకి అనిపించినప్పుడు మనం దేని పట్ల కామంతో ఉన్నాము, దేని పట్ల విపరీతమైన కోరికతో ఉన్నాము అనేది ఒకసారి మనం గ్రహించి, నేను దీని పట్ల ఇలా ఉన్నానంటే దీనికి ఒకలాగా నేను అడిక్ట్ అయిపోయాను, దీనిని నేను తీర్చుకున్నంత కాలము మళ్ళీ ఇది నాకు ఆ తృప్తి అనేది వస్తుందా అనేది ఒకసారి గ్రహించి, దేని పట్ల మనము ఆ కామంతో ఉన్నామనేది గ్రహించి దానిని నిర్మూలించడానికి ప్రయత్నించాలి. ఎందుకు అనంటే ఇది నిత్య వైరినం, ఎల్లప్పుడూ కూడా ఇది మనకు జన్మ జన్మల నుంచి కూడా వస్తున్న శత్రువు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి దీనిని ఎలా నిర్మూలించాలి అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలలో తెలియజేశారు. ఇవన్నీ కూడా ఈ కామం అనేది ఇంద్రియాల నుంచి పుట్టుకొస్తుంది. ఇంద్రియాలనేది నివాసం కామానికి. ఎందుకంటే మనకి కోరిక అనేది ప్రతిదీ ఎక్కడ పుడుతుంది, అది విపరీతంగా ఎక్కడ మారుతుందంటే స్టార్టింగ్ పాయింట్ మనకి ఇంద్రియాలు. అక్కడి నుంచే మనము ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నాం. కాబట్టి ఇంద్రియాని మనో బుద్ధి రస్యాధిష్టానముచ్యతే. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ కామం అనేవి నివాస స్థానములు. ఫస్ట్ ఇంద్రియాలు స్టార్టింగ్ పాయింట్, అక్కడ నుంచి లోపలికి మనసు, బుద్ధి లోపలికి వెళ్తుంది. కానీ స్టార్టింగ్ పాయింట్ ఇంద్రియాలు. ఒక విధంగా చూసుకుంటే ఈ మూడు అనేవి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ కాబట్టి ఈ మూడు కూడా ఈ కామానికి నివాస స్థలములు. కాబట్టి వీటి ద్వారా మనకి జ్ఞానము కప్పివేసి ఉన్నది. ఇవే జీవాత్మను మోహితునుగా చేస్తున్నాయి. ఏ కర్మ చేసినా కూడా ఇవే ప్రేరేపిస్తున్నాయి అన్నమాట ఆ కర్మ చేయడానికి, ఏ పని చేసినా కూడా. ఎందుకంటే నువ్వు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారానే, నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు ద్వారానే నీకు మనసు కనిపిస్తుంది. నాకు ఇది తినాలనిపిస్తుంది, నాకు ఇది చూడాలనిపిస్తుంది, నాకు ఇది చెయ్యాలనిపిస్తుంది. ఆ అనిపించడం అనేది ఎక్కడుంది, ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇంద్రియాలు అనేది స్టార్టింగ్ పాయింట్. మరి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనసు ఇంకా దానికి శక్తినిస్తుంది.
నువ్వు ఇది చేసేయి అనే శక్తి మనసు బుద్ధి ఇంకా దానికి ప్రేరేపిస్తుంది అనమాట. సో ఈ మూడు అనేవి నివాస స్థలములు కామముకి. ఈ కామమే మనకి మన జ్ఞానాన్ని కప్పివేసి జీవాత్మని మోహితుడుగా చేస్తుంది, అన్ని కోరికల పట్ల ఇంకా ప్రేరేపిస్తుంది. కాబట్టి అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, నువ్వు ముందుగా ఇంద్రియాలను ఇంద్రియాన్యాధౌ నియమ్య, ఇంద్రియాలను నియంత్రించుకో అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అక్కడ ఫస్ట్ మనము అక్కడ స్టాప్ చేస్తే మిగిలినంతా కూడా మనకి మనసు బుద్ధి కూడా మనకి ఆ వైపుగా వెళ్ళం. ఇంద్రియాలను మనం గుర్రాలుగా కంట్రోల్ చెప్పాం కదా, గుర్రాలను ముందుగా అదుపు చేస్తే ఏంటంటే మనకి ఆబ్వియస్ గా మనసు బుద్ధి ద్వారానే దానిని అదుపు చేయగలుగుతాం. ఆ గుర్రాలు ఎటు మనకి వెళ్ళిపోకుండా మనము నియంత్రించుకుంటే, మన అదుపులో పెట్టుకుంటే మనకి ఈ దానిని ప్రేరేపించే కోరికలు మనకి పుట్టవన్నమాట. ఆ కోరికలు మనకు పుట్టనప్పుడు ఆటోమేటిక్ గా మనకి అది కామం వరకు వెళ్ళదు. అది కామంగా వెళ్ళనప్పుడు మనం ఎప్పుడు కూడా ఆత్మని మనకి ఆధిపత్యం చేస్తుంది. ఆత్మ ఆధిపత్యం చేస్తున్నప్పుడు మనకి బయట మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవ్వం. మన ఆనందానికి కేవలం మన ఆత్మ నుండే మనకి ఆనందం అనేది వస్తుంది. కాబట్టి బయట ఆబ్జెక్ట్స్ మీద కానీ బయట మనుషుల మీద కానీ మనం ఇంకా ఏ మాత్రము కూడా డిపెండ్ అవ్వము ఆనందం కోసం. సో ఇక్కడ చెప్తున్నారు తస్మాత్ భరత వర్షభ, కాబట్టి అర్జున నువ్వు ముందుగా ఇంద్రియాలను నియంత్రించు, ఆ ఇంద్రియాలను అదుపు చెయ్యి. అప్పుడు నీకు ఆ మహాపాపమైన పాపాన్ని చేయించే ఆ కామాన్ని నువ్వు సంహరించొచ్చు అనేది చెబుతున్నారు. ఇంద్రియాని పరాన్యాహు, ఇంద్రియాల కంటే కూడా ఇక్కడ మనసు శక్తివంతమైనది, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ శక్తివంతమైనది అనేది చెప్తున్నారు. ముందుగా మనకు కనిపించేది ఏంటంటే ఎప్పుడైనా మనకి స్థూలం నుంచి సూక్ష్మం వెళ్ళినప్పుడు అది ఎక్కువ శక్తివంతంగా మారుతుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఒక ఐస్ తీసుకున్నాం అనుకోండి, ఐస్ కంటే కూడా ఐస్ యొక్క వేరే ఫామ్ ఏంటి, దానిని మనం హీట్ చేసినప్పుడు దానికి ఇంకొంచెం ఎనర్జీ ఇచ్చినప్పుడు అది ఎలా మారుతుంది, వాటర్ గా మారుతుంది. వాటర్ కి ఇంకా ఎనర్జీ, ఇంకా హీట్ చేస్తాం, హీట్ అంటే ఇక్కడ ఎనర్జీ, ఓకేనా. ఇంకా హీట్ చేసి దానికి ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది గ్యాస్ గా మారుతుంది, ఓకేనా. ఇప్పుడు ఐస్ కంటే వాటర్ కి ఎక్కువ శక్తి ఉంటుంది, అలాగే వాటర్ కంటే కూడా ఆ వాటర్ వేపర్ కి ఎక్కువ శక్తి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమి గ్రహించాము, స్థూలం నుంచి సూక్ష్మంగా మారే కొద్దీ, అంటే కనిపించే స్టేజ్ నుంచి కనిపించని స్టేజ్ మారే కొద్దీ అది ఏమవుతుందంటే దానికి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఐస్ కి మనం ఎనర్జీ ఇచ్చినప్పుడే వాటర్ గా మారింది, అంటే వాటర్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది కదా. అలాగే వాటర్ కి మనం హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడే అది వాటర్ వేపర్ గా గ్యాస్ గా మారింది, అంటే వాటర్ కి ఇంకా ఎనర్జీ ఇచ్చాం. సో వాటర్ కంటే కూడా అక్కడ గ్యాస్ కి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంది, ఓకేనా. సో ఇలా స్థూలం నుంచి సూక్ష్మంగా మారే కొద్దీ మనకి ఎనర్జీ అనేది పెరుగుతుంది. అలాగే మన శరీరం అనేది స్థూలం మనకి కనిపిస్తుంది, కానీ మన మనసు ఏంటంటే దానికంటే కూడా శక్తివంతమైనది అనమాట. ఎందుకంటే దానికి ఆ ఎనర్జీ అనేది పెరిగింది, శరీరం కంటే కూడా మనసుకి ఎనర్జీ పెరిగింది, అది సూక్ష్మంగా మారింది. ఇంకా సూక్ష్మం ఏంటి అని అంటే, ఇంకా దానికి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే బుద్ధి అనమాట, ఓకేనా. బుద్ధి కంటే కూడా ఇంకా సూక్ష్మమైనది అంటే అది ఆత్మ. సో ఆత్మ అనేది అత్యంత శక్తివంతమైనది. మనం శరీరంలో మార్పులు చేసే కంటే కూడా శరీరంలో మార్చడం అనేది ఎక్కువ కష్టం మనకి, కానీ అది ఆత్మపరంగా మనకి చేంజెస్ తీసుకురావడం అనేది సులభం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ శక్తి అనేది ఉంది, కానీ అది గ్రహించట్లేదు మనం. అది గ్రహించాలి అని అంటే మనకి ఆ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావాలి అని అంటే ముందు ఈ విపరీతమైన కోరికలు, ఈ కామము, క్రోధము వీటి నుండి బయటపడినప్పుడు, ఆ లేయర్ ని మనం తొలగించినప్పుడు, ఆ లేయర్ ని తీసివేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం అంటే ఎక్కడి నుంచో కొత్తగా బయటి నుంచి రావడం కాదు, ఉన్నది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చీకటి అనేది మొత్తం తొలగించాలంటే మనం స్పెసిఫిక్ గా ఒక పెద్ద ఇక్కడ నుంచే లైట్ తీసుకురావాల్సిన పని లేదు కదా. అక్కడ నువ్వు చిన్న దీపంని వెలిగిస్తే ఆటోమేటిక్ గా చీకటి తొలగిపోతుంది. అలాగే కామం కూడా మనము ఆ లేయర్ ని మనం తీసేస్తే, దానిని మనం కంప్లీట్ గా తొలగిస్తే ఆటోమేటిక్ గా మనకి జ్ఞానం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ మన లోపల ఉంది, జస్ట్ లేయర్ లాగా
ఇవన్నీ ఈ కామక్రోధాలు కప్పబడింది కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని తొలగించే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం అనేది మనకి తెలుసుకొని ఆత్మ శక్తి మనకి అర్థమవుతుంది అనమాట. ఆ శక్తి అర్థమైనప్పుడు మనకి ఇంకా ఆత్మ లెవెల్లో మనము ఏ వర్క్ అయినా చేయగలుగుతాం, బయట మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ కాకుండా. కాబట్టి లాస్ట్ గా మనకి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా బుద్ధి కంటే కూడా ఆత్మ అనేది అత్యంత సూక్ష్మమైనది, శక్తివంతమైనది, శ్రేష్టమైనది. అది నువ్వు తెలుసుకో అర్జున అని చెప్పి బుద్ధి ద్వారా మనసుని వశపరుచుకొని ఆ ఈ శత్రువైన కామాన్ని నువ్వు నిర్మూలించు అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇది ఈ 6 శ్లోకాల యొక్క భావము. మరి ఇప్పుడు ఈ శ్లోకాలు మనము ఉచ్చారణ అనేది చేసుకుందాము. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని జై శ్రీకృష్ణ చెప్పండి. మనం శ్లోకం ఉచ్చారణ అనేది చేసుకుందాం. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 38వ శ్లోకం. కర్మయోగంలోని 38వ శ్లోకం. ధూమేన వ్రియతే వహ్నిః ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యతోల్బేన వృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యతోల్బేన వృతో గర్భః తథా తేనేదమావృతం. గుడ్. ఇప్పుడు నువ్వు మ్యూట్ లో ఉండి పలుకు నెక్స్ట్ శ్లోకాలు. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. పలకాలి శాన్వి నువ్వు కూడా. కర్మయోగంలోని 39వ శ్లోకం. కర్మయోగంలోని 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ దుష్పూరేణ నలేన చ ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ గుడ్. సో ఇక్కడ సహస్ర, తరుణి, విశ్వ వీళ్ళకి వాళ్ళ స్కూల్లో కాంపిటీషన్, భగవద్గీత కాంపిటీషన్ జరిగింది. సో అందులో విన్నర్స్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ టు
ఆల్ త్రీ ఆఫ్ యూ. అండ్ స్పెసిఫిక్ గా తరుణికి విశ్వాకి ఫస్ట్ వచ్చింది కదా. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ముగ్గురు పార్టిసిపేట్ చేసి ముగ్గురు చక్కగా మీరు వాళ్ళకి అక్కడ భగవద్గీత కాంపిటీషన్ అనేది వాళ్ళ స్కూల్లో నిర్వహించారు. సో వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి పార్టిసిపేట్ చేశారు. సో ముగ్గురికి కంగ్రాచులేషన్స్. అందరూ కూడా మీ కంగ్రాచులేషన్స్ తెలియజేయండి. వెరీ గుడ్ టు త్రీ ఆఫ్ యూ. అందరికీ థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ శాన్వి. ఓకే. ఇప్పుడు మీ తర్వాత మీ మీ చాట్ లో తెలియజేయండి మీ విషెస్. సో వన్స్ అగైన్ ఆ శ్రీకృష్ణ పరమాత్మ బ్లెస్సింగ్స్ మీకు ఉంటూ ఇలాగే నేర్చుకుంటూ ఇంకా జ్ఞానం తెలుసుకోవాలని ఆశిస్తూ మనము ఇంకా తదుపరి నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ భగవద్గీత అనేది చేసుకుందాం. ఓకే ఓకే, నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 40వ శ్లోకం. కర్మయోగంలోని 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధి ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే. రస్యాధిష్టానముచ్యతే. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే. ఇంద్రియాణి మనో ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే. బుద్ధిరస్యాధిష్టానముచ్యతే. యత్తైర్విమోహయ యత్తైర్వి మోహయత్యేష మోహయత్యేష. యత్తైర్విమోహయత్యేష యత్తైర్విమోహయత్యేష. జ్ఞానమావృత్య దేహినం. జ్ఞానమామృత్య దేహినం. జ్ఞానమావృత్య దేహినం. జ్ఞానమామృత్య దేహినం. జ్ఞానమావృత్య జ్ఞానమామృత్య దేహినం. దేహినం. గుడ్. నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. జై శ్రీకృష్ణ మ్యామ్. జై శ్రీకృష్ణ. ఎవరది? వీడియో ఆన్ చేసుకోండి. కర్మయోగంలోని 41వ శ్లోకం. కర్మయోగంలోని 41వ శ్లోకం. 41వ శ్లోకం. తస్మాత్ తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ త్వమింద్రియాణ్యాదౌ త్వమింద్రియా న్యాదౌ జ్ఞాదౌ త్వమింద్రియాణ్యాదౌ 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 నియమ్య భరతర్షభ నియమ్య భరతర్షభ పాప్మానం పాప్మానం ప్రజహిహ్యేనం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి
వాత్మానం ప్రజహి ఆత్మానం ప్రజహీహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. గుడ్ నాన్న. మ్యూట్ లో ఉండి పలకండి నెక్స్ట్ శ్లోకాస్ కూడా. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. కర్మయోగంలోని 42వ శ్లోకం. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్నపూర్ణ గారు. కర్మయోగం. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు ప్రారబుద్ధిః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధి పరతస్తు సహా యో బుద్ధేః పరతస్తు నా యో బుద్ధి పరతస్తు సహా యో బుద్ధేః పరతస్తు సహా. అంతే. యో బుద్ధే అంతే. బుద్ధేహ ఏం లేదు. యో బుద్ధే పరతస్తు సహా. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, అందుకని చెప్తూ. కనిపిస్తలేదు మేడం. యో బుద్ధే పరతస్తు సహా. ఓకే మేడం. యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధి కంటే కూడా ఆత్మ అనేది శక్తివంతమైనది అనేది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రమాదేవి గారు. కర్మయోగంలోని 43వ శ్లోకం. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా సంస్థభ్యాత్మనమాత్మనా సంస్థభ్యాత్మానమాత్మనా సంస్థభ్యాత్మనమాత్మనా భ్యాత్మానమాత్మనా సంస్థభ్య ఆత్మానమాత్మన ఆత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం కామరూపం దురాసదం. గుడ్. సో దీనితో మనకేంటంటే 3వ అధ్యాయం పూర్తయింది. సో ఆ పూరణ శ్లోకం అనేది కూడా మనము చెప్పుకుందాము. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ ది మనము ఆ ముగింపు శ్లోకం అనేది కూడా చెప్పుకుందాము. సునీత గారు. ఓం తత్సదితి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః. తృతీయోऽధ్యాయః.
ఇది 3వ అధ్యాయము కర్మయోగము సంపూర్ణము ఈ రోజు మనకి అయ్యింది. మరి ఈ కర్మయోగంలోని ఈ 43 శ్లోకాలు కూడా మనము మళ్ళీ ఒకసారి వింటూ దానిలో మనం ఏమి తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది గ్రహించి ఆచరించే ప్రయత్నము చేద్దాం. జై శ్రీకృష్ణ. మళ్ళీ మనం 4వ అధ్యాయంతో రేపు ఇదే టైంకి కలుసుకుందాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.